Okay. Now this is the chapter 1, introduction to embedded system. And as per our syllabus, the first content is only introduction to embedded systems and meaning. Okay, what chapter introduction can ichadu. In this topic, just you have to learn a few contents. Okay. Okay, what understand the basic concepts of embedded systems. Okay, what what is the actual meaning of the embedded system? Explain the microcontroller. Why the microcontroller is the heart of the embedded system instead of microprocessor? Similarly, relate the embedded system examples with real-time applications. Okay, and in every day you'll see number of embedded system related applications. Okay, so actually మన రియల్ లైఫ్ లో ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చూస్తున్నామండి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఓకే, ఎందుకంటే హియర్ మైక్రో కంట్రోల్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్ అన్నాడు. అసలు యాక్చువల్ మైక్రో ప్రాసెసర్ కి మైక్రో కంట్రోలర్ డిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ నేను అది కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. డిస్కస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ అప్లికేషన్స్. ఓకే, 5 కంటెంట్స్ నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకే, సో okay, understand the basic concepts of embedded system. Okay, describe the meaning of embedded system. అమ్మా నా వాయిస్ కనుక రీచ్ అవ్వకపోతే కనుక ఎవరో ఒకరు రిమైండ్ చేయండి. వంశీ, దాక్షిణ్య, ఎవరో ఒకరు చెప్పండి వాయిస్ కనుక కట్ అయితే. ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది కొద్దిగా. ఓకే, యాక్చువల్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు, ఫెసిలిటీ ఉంది. ఓకే ఓకే, describe the meaning of embedded system. Okay, మీకు ఆల్రెడీ చెప్పా కదా వాట్ ఇస్ మీన్ బై embedded system. That one piece of hardware is one piece of software is embedded into the piece of hardware to accomplish a particular task is an embedded system. Okay, అది మనకు తెలిసిన జనరల్ మీనింగ్. వాడేమి ఇచ్చాడో సార్ చూడండి. embedded system is a system that has a software embedded into the computer hardware. Okay, computer hardware which makes a system dedicated to specific application. Okay, it may be a ఎంటైర్ సిస్టమ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సిస్టమ్, ఎలాగైనా చెప్పొచ్చు. ఓకే, మరి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ మేబీ ఎంటైర్ సిస్టమ్. ఫర్ సపోజ్ మొబైల్ తీసుకున్నాను. మొబైల్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్, బట్ దట్ ఈస్ ద కంప్లీట్లీ అంటే ఎంబెడ్ మొబైల్ ఎంటైర్ మొబైల్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, మరి పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనకి డెస్క్టాప్ సిస్టమ్ ఉంది. డెస్క్టాప్ సిస్టంలో మనకి సిపియూ ఉంటుంది. సిపియూలో యాక్చువల్గా మనం సిడి రోమ్ అంటే యాక్చువల్గా ఒక సిడి ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని ఎజెక్ట్ చేయడానికి ఎజెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా. మనం ఎజెక్ట్ అని కొట్టాం అనుకోండి, ఎజెక్ట్ అనేది ఏంటి? యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్లో రాసిన జస్ట్ ఒక ఏంటది పాపప్ మెనూలో జస్ట్ ఒక లేబుల్ అంతే అది. ఓకే, సో మీరు మౌస్తో ఎజెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి సిడి రోమ్ ఓపెన్ అవుతుంది. బట్ సిడి రోమ్ సిడి డ్రైవ్ అనేది హార్డ్వేర్, ఎజెక్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కోడ్. ఓకే, అంటే ఇక్కడ మీరు ఎజెక్ట్ అని ప్రెస్ చేస్తే అక్కడ డ్రైవ్ బయటకు వస్తుంది కదా, ఆ సిడి ఆ లొకేటర్ బయటకు వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మనం చాలా కామన్గా యూజ్ చేసుకునే ఎగ్జాంపుల్ అనమాట అది. ఓకే, హార్డ్వేర్లో. అలాగే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒక క్యామ్ కనెక్ట్ చేసుకున్నారు. ఓకే ఓకే, అది ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే బై ది యూజ్ ఆఫ్ ఓన్లీ సాఫ్ట్వేర్. ఇక్కడ ఇచ్చారుగా. ఓకే, హోమ్ అప్లయన్సెస్. ఓకే, ప్రింటర్ కూడా అంతే కదా. యాక్చువల్గా మీరు కంట్రోల్ పి అని కొడతారు. కంట్రోల్ పి ఇస్ ద యాక్చువల్గా అది ఇన్స్ట్రక్షన్ ఎలా ఇస్తుందంటే త్రూ సాఫ్ట్వేర్. ఓకే, మీరు కంట్రోల్ పి అనేస్తే మనకి ప్రింట్ వస్తుంది. ఓకే, అలాగే ఆడియో వీడియో సిస్టమ్స్. ఓకే, వెబ్ క్యామ్స్. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎంటైర్ కంప్యూటర్ సిస్టంలో ఓన్లీ పార్ట్స్, బట్ ఆల్ దీస్ పార్ట్స్ ఆర్ కమ్స్ అండర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే,
అందుకని ఆడు ఎంబెడెడ్ సిస్టమ్ అలా డిఫైన్ చేసుకున్నాడు. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఎన్ సిస్టమ్ దట్ హ్యాస్ ఎ సాఫ్ట్వేర్ ఎంబెడెడ్ ఇంటు ది హార్డ్వేర్ విచ్ మేక్స్ ఎ సిస్టమ్ డెడికేటెడ్, okay, for a specific application or a part of application, or it may be complete application or a complete product. Okay, that is the basic definition of an embedded system. Alage, an embedded system is one of that has dedicated purpose software embedded in a computer hardware. Okay, actually చెప్పా కదా, ఆర్డినరీ కంప్యూటర్ కి మనం డెవలప్ చేసిన ఒక ఎంబెడెడ్ అప్లికేషన్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఎంబెడెడ్ అప్లికేషన్ మనం ఇచ్చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఓకే కంప్యూటర్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనం చెప్పేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి సెపరేట్ గా యూజ్ చేసుకుంటాం కదా, అందుకనే వాడు చెప్పాడు. ఓకే, an embedded system is one that has dedicated purpose software. Dedicated purpose software is nothing but RTOS అన్నమాట. Okay, dedicated purpose software is the RTOS, real time operating system, that is especially for embedded applications. Okay, that is the perfect meaning of an embedded system. Okay, next, describe the meaning of embedded system. Okay, నేను కొంచెం ఎలాబరేట్ గా చెప్తున్నాడు. Describe the meaning of embedded system. Okay, మీనింగ్ ఏంటి? ఇదే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు వాడు. ఓకే, అంటే మైక్రోవేవ్ ఓవెన్ తో ఇచ్చాడు. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్. Okay, it is a dedicated computer based system for an application or a product. It may be an independent system or a part of a large system. Okay, its software is usually embedded into a ROM or flash. Okay, అంటే యాక్చువల్గా మన మెయిన్ మెమరీలోనే అది యాక్చువల్గా ప్రోగ్రామింగ్ చేసినప్పుడే ఇస్తాడు అది. ఓకే, ఎజెక్ట్ అని ప్రెస్ చేస్తే డ్రైవ్ బయటికి రమ్మని చెప్పి. ఓకే, సో డ్రైవ్ బయటికి రావడం అంటే దట్ ఈస్ ద హార్డ్వేర్, ఎజెక్ట్ ఇస్ ద సాఫ్ట్వేర్. ఓకే, దాన్ని వాడు ఎలా డిస్క్రైబ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ అంటే యాక్చువల్గా టీడీ మోర్టన్ ఈ డిస్క్రైబ్ చేసింది ఏంటంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ ది ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ దట్ కంటైన్ మైక్రో ప్రాసెసర్ ఆర్ ఏ మైక్రో కంట్రోలర్, బట్ వీ డూ థింక్ ఆఫ్ ది సిస్టమ్ యాజ్ ఎ కంప్యూటర్. ద కంప్యూటర్ ఇస్ హిడెన్ ఫర్ ఎంబెడెడ్. ఓకే, ఎంత అవసరం లేదండి. అంటే అతను ఒపీనియన్ చెప్పాడు అనమాట ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, అంటే యాక్చువల్గా మైక్రో ప్రాసెసర్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఎంబెడెడ్ అంటే అక్కడ పర్ఫెక్ట్, నాట్ పర్ఫెక్ట్ ఎంబెడెడ్ సిస్టమ్. వాడి ఉద్దేశం ఏంటంటే ఇట్ మే బి యూజెస్ ఎదర్ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ అన్నాడు. ఓకే, అంటే మైక్రో ప్రాసెసర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్. ఓకే, కానీ ఎస్పెషల్గా ఎంబెడెడ్ సిస్టమ్ అనగానే మనం ఓన్లీ మైక్రో కంట్రోలర్ తోటి చెప్తాం, అది నెక్స్ట్ వస్తుంది. ఓకే, it may be either microprocessor or microcontroller and to design a one complete embedded system. Okay, and a microprocessor having a multiple features, that's why we are unable to use I mean that 100% efficiency of the microprocessor. ఓకే, అందుకే మనం యాక్చువల్ మైక్రోప్రాసెసర్ ప్రిఫర్ చేయం. మన మైక్రోప్రాసెసర్లో కూడా మనం ఏం చేస్తాం, సంథింగ్ కోడ్ రాస్తాం. మ్యాజంలో ఆల్రెడీ చేశారు కదా, మ్యాజంలో కోడ్ టైప్ చేశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, ఆ కోడ్ని యాక్చువల్ డంప్ చేస్తాం. డంప్ చేసి ఫంక్షనాలిటీ చెక్ చేసుకుంటూ ఉంటాం. అంటే దట్ ఈస్ ఆల్సో దట్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ ఎంబెడెడ్ ఇంటు ది హార్డ్వేర్. అక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. మైక్రో కంట్రోలర్ ఏం చేశారు, కీల్లో ప్రోగ్రామ్ రాశారు, కీలో రాసిన ప్రోగ్రామ్ ని డంప్ చేశారు. అక్కడ కూడా సేమ్ అదే చేశారు. ఆర్డినో ఏం చేశారు, ఆర్డినో సీలో కోడ్ రాశారు, ఆర్డినో డంప్ చేశారు. దట్ ఈస్ ఆల్సో సేమ్. ఓకే, అంటే అన్ని కూడా ఎంబెడెడ్. అక్కడ ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ కంబైనింగ్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మైక్రో ప్రాసెసర్ అయినా మైక్రో కంట్రోలర్ అయినా ఏదైనా సరే మనం చేసేది కోడ్ టైప్ చేసి ఎంబెడ్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ కమ్స్ అండర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, కానీ కన్స్ట్రెంట్స్కి వచ్చేసరికి మాత్రం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది చూడండి అదే చెప్పాడు ఇక్కడ. వై ద మైక్రో కంట్రోలర్ is treated as a heart of an embedded system. ఇంకా మైక్రో కంట్రోలర్ ని హార్ట్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకు చేస్తాం అనేది మీకు తెలుసు. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ హ్యావింగ్ సమ్ డిఫరెన్షియేషన్స్. ఓకే, ఏంటా డిఫరెన్షియేషన్స్? మైక్రో ప్రాసెసర్ ఓకే డజంట్ ఇంటర్నల్లీ కంటైన్స్ additional peripherals, whereas microcontroller contains and internally contains some additional peripherals. Okay, దానికి యాక్చువల్గా మెమరీ కనెక్ట్ చేయాలంటే నేను ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేయాలి. ఓకే, ఒక సీరియల్ పోర్ట్ కనెక్ట్ చేయాలని ఎక్స్టర్నల్ గానే కనెక్ట్ చేయాలి, అంతే కదా, 8251. ఓకే, టైమర్స్ కౌంటర్స్ ఏం చేయాలన్నా సరే ఎక్స్టర్నల్ గానే చేసుకోవాలి మైక్రో ప్రాసెసర్ అయితే. అదే మైక్రో కంట్రోలర్ అయితే ఓకే ఆల్ దోస్ పెరిఫెరల్స్ ఆర్ ఇన్బిల్ట్. ఓకే, అంటే ఎంటైర్ మైక్రో కంట్రోలర్ మొత్తాన్ని నేను
ఒక సిస్టమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. కానీ మైక్రో ప్రాసెసర్ ఒక్కదాన్ని సిస్టమ్ కింద యూజ్ చేసుకోలేను. మైక్రో ప్రాసెసర్ విత్ అడిషనల్ ఐఓ డివైసెస్ అండ్ మెమరీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. అంటే కంప్యూటర్ సిస్టమ్ అంటే మీనింగ్ అదే కదా. ఓకే, మైక్రో ప్రాసెసర్ విత్ ఐఓ డివైసెస్ అండ్ మెమరీ, వాటన్నిటిని కంబైన్గా కలిపి ఒక సిస్టమ్ అని చెప్తాను. మైక్రో కంట్రోలర్ అయితే ఇంటర్నల్గా అన్నీ ఉంటాయి కాబట్టి ఇది సిస్టమ్ అని చెప్తాను. బట్ మైక్రో ప్రాసెసర్ ఏబుల్ టు అకామిడేట్ హ్యూజ్ అప్లికేషన్స్, వేర్ మైక్రో కంట్రోలర్ అనేబుల్. ఎందుకంటే మెమరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం 8086 తీసుకున్నాం, దాని టోటల్ మెమరీ ఎంత? ఎన్ని అడ్రస్ లైన్స్ ఉన్నాయి? 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. 20 అడ్రస్ లైన్స్ అంటే 2/20 లొకేషన్స్ ఐడెంటిఫై చేయగలదు. అంటే 2/20 ఇన్ ది సెన్స్ 1 మెగాబైట్, అంతే కదా. వెరాస్ మైక్రో కంట్రోలర్ ఏబుల్ టు అకామిడేట్ దట్ మచ్ ఆఫ్ లొకేషన్స్. ఓకే, జస్ట్ ఇట్ అకామిడేట్ ఓన్లీ ఎంత, జస్ట్ 4 KB RAM అండ్ 128 బైట్స్ ర్యామ్. చూసారా, బైట్స్ 1 మెగాబైట్ ఎక్కడ, 128 బైట్స్ ఎక్కడ. ఓకే, moreover this is the one important point for Vivo voice also, the interviews. Okay, ఇక్కడ బాగా ఏం చెప్పాడు చూడండి. ఎక్స్ప్లెయిన్ ది మైక్రో కంట్రోలర్ యాజ్ హార్ట్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్. మైక్రో కంట్రోలర్ ఈజ్ an IC chip that takes input process data according to the program written it in memory and gives output as a control signal for controlling other machines and devices. ఓకే, సో ఇది యాక్చువల్గా చూడండి, దీన్నే మనం ఆర్డినోలో తీసుకోండి. ఓకే, యాక్చువల్గా మీరు ఆర్డినో సి ఐడి, యాక్చువల్గా మనకి ఆర్డినో ఐడిలో ఆర్డినో సి లాంగ్వేజ్లో ఒక ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఓకే, అంటే మీరు ప్రోగ్రామ్ టైప్ చేశారు. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఏం చేశారు, యాక్చువల్గా సమ్ పెన్ 2 దగ్గర నేను బటన్ పుష్ చేస్తే కోడ్ మీరు రాసింది బటన్ అంటే పుష్ బటన్ ఎల్ఈడి బ్లింకింగ్ పెట్టుకున్నారు మీరు. ఇక్కడ బటన్ పుష్ చేస్తే ఓకే 13 పిన్ దగ్గర కనెక్ట్ చేసిన ఎల్ఈడి గ్లో అవ్వాలని రాసుకున్నారు ప్రోగ్రామ్. ఓకే, సో మీరు ఆ రాసిన కోడ్ని తీసుకెళ్ళి ఆర్డినోలో డంప్ చేశారు. ఓకే, అది ఏం చేస్తుంది అంటే దట్ మైక్రో కంట్రోలర్ అంటే ఆర్డినో ఇస్ ద వన్ చిప్ దట్ టేక్స్ ఇన్పుట్. ఓకే, యాక్చువల్గా పుష్ బటన్ నుంచి డేటా తీసుకుంటుంది, అది ప్రాసెస్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే 13th పిన్ దగ్గర కనెక్ట్ చేసి ఎల్ఈడి గ్లో అవ్వాలి అని. ఓకే, అదే కదా నేను రాసిన కోడ్. ఓకే, అకార్డింగ్ టు ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఇట్స్ మెమరీ అండ్ గివ్స్ అవుట్పుట్. అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ జస్ట్ 4.8 mA కరెంట్ లేకపోతే 5 volts వోల్టేజ్ ని ఎనేబుల్ చేయని చెప్తాను పర్టికులర్ 13th పిన్ దగ్గర. ఓకే, గివ్స్ అవుట్పుట్ యాజ్ ఏ కంట్రోల్ సిగ్నల్, అంటే సమ్ అవుట్పుట్ వోల్టేజ్ 5 volts వస్తుంది, దట్ ఈస్ ద కంట్రోల్ సిగ్నల్ ఫర్ ఎల్ఈడి గ్లో. ఓకే, ఫర్ కంట్రోలింగ్ అదర్ మెషిన్స్. ఇక్కడ కంట్రోలింగ్ అంటే అక్కడ ఎల్ఈడి గ్లో అవడానికి 5 volts అది జనరేట్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా నేను ఎల్ఈడి బ్లింకింగ్ ఏం చెప్పాను, ఆ ఎల్ఈడి ప్లేస్ లో మీరు ఏది పెట్టుకున్నా అలాగే వర్క్ చేస్తుంది. ఓకే, మేబీ ఒక పిఐఆర్ సెన్సర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఐఆర్ అవ్వచ్చు, ఓకే ఒక మోటార్ అవ్వచ్చు, ఏదైనా ఒకటే పర్పస్. ఓకే, కంట్రోలింగ్ అదర్ మెషిన్స్ అండ్ డివైసెస్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉన్నదాన్ని మీ ఆర్డినోతో కంపేర్ చేసి చెప్పాను అంతే. ఓకే, కానీ చూసారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది మైక్రో కంట్రోలర్ యాజ్ హార్ట్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది మైక్రో కంట్రోలర్ ఈజ్ అన్ ఐసీ చిప్ దట్ టేక్స్ ఇన్పుట్. ఓకే, అంటే ఇట్ టేక్స్ ఇన్పుట్ అంటే అడిషనల్ గా నాకు ఇన్పుట్ పెరిపెరల్ అవసరం లేదు, డేటాను ప్రాసెస్ చేస్తుంది, ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, మెమరీ అండ్ గివ్స్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ మనం డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తాం వితౌట్ ఎనీ పెరిపెరల్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ 8255 యూజ్ చేయట్లేదు, వితౌట్ 8255 ఇవన్నీ చేస్తున్నాను. కానీ మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి విత్ 8255 చేయాలి. ఓకే, సో మెమరీ అంటున్నాడు, మెమరీ కూడా ఇంటర్నల్ గానే ఉంది. ఓకే, సో దీంట్లో ఉన్న ఫీచర్స్ మైక్రో ప్రాసెసర్ లేవు కాబట్టి మైక్రో కంట్రోలర్ ని మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్. మోర్ ఓవర్ దిట్ ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్ ఆర్ వెరీ కాంపాక్ట్. ఓకే, నేను వెరీ హ్యూజ్ అప్లికేషన్స్ చేయట్లా, ఎందుకంటే వెరీ హ్యూజ్ అప్లికేషన్ అంటే నేను అంత మెమరీని దీంట్లో అకామిడేట్ చేయాలి మైక్రో కంట్రోలర్ లో. ఓకే, అందుకని ఓన్లీ చిన్న అప్లికేషన్స్ వెరీ స్మాల్ అప్లికేషన్స్ మాత్రమే మనకు మైక్రో కంట్రోలర్ సూటబుల్. ఓకే, సో అదే ఏ మైక్రో కంట్రోలర్ సమ్టైమ్స్ అబ్రివేటెడ్ యాజ్ మైక్రో సి ఆర్ మైక్రో యూసి అంటే నొటేషన్స్ అవి. అంటే మైక్రో కంట్రోలర్ ఒకసారి ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ మైక్రో కంట్రోలర్ యూనిట్ MCU. Okay, microcontroller is a small computer on a single integrated circuit containing a processor core, memory and input output peripherals. అదే నేను చెప్పింది మైక్రోప్రాసెసర్ కి మైక్రో కంట్రోలర్ ఉన్న డిఫరెన్స్ అది. ఓకే, మైక్రోకంట్రోలర్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ some memory, okay, some peripherals, some timers, some counters, okay,
అంటే ఒక సిస్టమ్ వర్క్ చేయడానికి కావాల్సిన పెరిఫెరల్స్ అన్ని కూడా ఇంటర్నల్ గానే బిల్ట్ ఇన్ అయి ఉంటాయి. దట్స్ వై దిస్ మైక్రో కంట్రోలర్ ఈస్ ద హార్ట్ ఆఫ్ an embedded system. Okay. Okay, that's all about the embedded system. Here next one, relate the embedded system examples with real life applications. Okay, ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, టీవీ. ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు. ఓల్డెన్ డేస్ లో అయితే అది వ్యాక్యూమ్ ట్యూబ్స్, అంటే అది కంప్లీట్ హార్డ్వేర్ బేస్డ్. సో ఇప్పుడున్న టీవీ మొత్తం స్మార్ట్ టీవీ. ఓకే, అల్ట్రా స్లిమ్ అండ్ స్మార్ట్ టీవీ. సో ఆ పాసిబిలిటీ ఎలా వచ్చింది? ఓకే, మీరు యాక్చువల్గా కోడింగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అది స్లిమ్ అవ్వగలిగింది. ఓకే, సో దాంట్లో కూడా మైక్రో కంట్రోలర్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్వేర్. ఓకే, అక్కడ యూజ్ చేసేవన్నీ, ఇంతకుముందు అయితే వ్యాక్యూమ్ ట్యూబ్ యూజ్ చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సింపుల్గా ఒక ఐసీ యూజ్ చేస్తున్నాడు అంతే. ఓకే, ఒక మాస్టర్ ఐసీ యూజ్ చేస్తాడు. సో కంట్రోలింగ్ మొత్తం అదే చూసుకుంటుంది. ఓకే, సో వీళ్ళు చెప్పింది చూడండి ఒకసారి. ఇన్ టుడేస్ వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ we found microcontrollers in almost every electronic device we uses. Almost all general purpose devices such as digital watches. ఇప్పుడు మీ వాచెస్ ఉన్నాయి కదా, స్మార్ట్ వాచెస్. ఓకే, స్మార్ట్ వాచెస్, వాషింగ్ మెషిన్స్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? వాషింగ్ మెషిన్ అంటే టైం సెట్ చేసుకుంటున్నారు, మోడ్ సెట్ చేసుకుంటున్నారు. జస్ట్ బటన్ ప్రెస్ చేసి అక్కడ మీకు స్మార్ట్ ఒక ఎల్సిడి డిస్ప్లే ఇస్తున్నాడు. ఓకే, ఎల్సిడి డిస్ప్లే ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటి? దాంట్లో ఇచ్చేసింది కూడా కోడేగా. ఓకే, అలాగే సిడి డివిడి ప్లేయర్స్, మొబైల్ ఫోన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్. ఓకే, ఎవ్రీథింగ్. ఓకే, అంటే ఇక్కడ వీడు చెప్పినవి మన రియల్ లైఫ్ లో మన ఎదురుగా ఉండేవి చెప్పాడు అంతే. ఓకే, సో మీరు మిగిలిన డొమైన్స్ అన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళండి. మెడికల్ అప్లికేషన్స్ అయితే nowadays it plays a very key role in biomedical applications. ఓకే, ఎస్పెషల్లీ మనకి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ విత్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఇవేనమ్మా, మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఎల్సిడి డిస్ప్లే 16:2 చూసారు కదా మీరు ల్యాబ్లో వాడేదే. ఓకే, మొబైల్ ఫోన్స్. ఓకే, సిడి డివిడి ప్లేయర్స్. ఓకే, ఓకే, బగ్లర్ అలారమ్స్, అది సెక్యూరిటీ అలారమ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటివి? సిసి కెమెరాస్. ఓకే, మైక్రోవేవ్ ఓవెన్. ఓకే, ఇవన్నీ కూడా మైక్రో కంట్రోలర్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే, ఇవి మనం రెగ్యులర్ గా చూసేవి. చూడండి ఒకసారి, డిఫరెన్షియేట్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఓకే, మైక్రో కంట్రోలర్ కి ప్రాసెసర్ కన్నా డిఫరెన్స్ ఏంటి? ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇది చూడండి, ఇది ఫస్ట్ వన్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ జనరల్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్. ఓకే, ఏముంటుంది? ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ర్యామ్ అండ్ రోమ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఐఓ పోర్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ టైమర్స్ 8253, 8254 నేర్చుకున్నారు కదా. అలాగే సీరియల్ కాంపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ మీరు చూసిన 8251 ఉంది కదా, సీరియల్ టు ప్యారలల్ టు సీరియల్ కన్వర్టర్ 8251 యూ సర్చ్. ఓకే, దట్స్ సీరియల్ కాంపోర్ట్. That is the general purpose microprocessor system. Whereas microcontroller చూడండి, CPU with RAM and ROM with IO and ADC with timer and serial comport. ఓకే, అంటే ఇక్కడ మైక్రోకంట్రోలర్ తీసుకోండి, మొత్తం అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద ఆర్కిటెక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ మైక్రోప్రాసెసర్ అండ్ మైక్రోకంట్రోలర్. ఓకే, did you get it? నెక్స్ట్ యాక్చువల్గా వాడు కొన్ని కీ డిఫరెన్సెస్ చెప్పుకుంటూ వచ్చాడు మైక్రో ప్రాసెసర్ కి మైక్రో కంట్రోలర్ కి. మైక్రో ప్రాసెసర్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ఎనీ ప్రాసెసింగ్ డివైస్. ఇట్ ఈస్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసర్ అండ్ కంట్రోలర్స్. అంటే యాక్చువల్గా మనకు ఫస్ట్ వచ్చిందే మైక్రో ప్రాసెసర్. ఎప్పుడు 1971 లో ఫస్ట్ వాడు డిజైన్ చేసిందే మైక్రో ప్రాసెసర్ కదా. 1971 లో 4004. ఓకే, ఫస్ట్ మైక్రో ప్రాసెసర్, అది 4-bit మైక్రో ప్రాసెసర్, అది 4004. later he develops 8008. Next he developed 8080. Next 8085. Next 8086. ఓకే, సో 8085 వచ్చిన తర్వాత నుంచి మనకి 805 మైక్రో కంట్రోలర్ స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ 8086, తర్వాత 80186, 286, 386, 486. ఓకే, తర్వాత పెంటియం సిరీస్ 1 2 3 4. ప్రజెంట్ ఇప్పుడు మనం యూజ్ చేసేది ఓకే i7
ఐ అంటే ఇక్కడ ఇటానియం సిరీస్ అంటారు దాన్ని. ఓకే, ఐ ఓకే జనరేషన్స్ అనమాట. ఓకే, డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్, ఆక్ట్ కోర్, హెక్సా కోర్. ఓకే, ఆల్ దిస్ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు చూడండి మైక్రో కంట్రోలర్ వాడు చెప్పింది ఏంటి? మైక్రో ప్రాసెసర్ ఇస్ హార్ట్ ఆఫ్ ఎనీ ప్రాసెసింగ్ డివైస్, ఇట్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసర్ అండ్ కంట్రోలర్. అంతేగా మరి, వితౌట్ ఒక మైక్రో ప్రాసెసర్ వచ్చింది కాబట్టి మనం మైక్రో కంట్రోలర్ కలగలిగాం. నెక్స్ట్, ఇట్స్ ఏ రిజిస్టర్ బేస్డ్ మల్టీపర్పస్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు. ఇంకా మైక్రో ప్రాసెసర్లో అన్ని రిజిస్టర్స్ కదా ఉండేవి. మనకి 8086 తీసుకున్నాం, దాంట్లో ఏ రిజిస్టర్స్ ఉన్నాయి? జనరల్ పర్పస్ రిజిస్టర్స్, ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. ఓకే, కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్. ఓకే, ఇవన్నీ రిజిస్టర్సే కదా. ఓకే, దట్ ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ ఆర్ కాల్డ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఓకే, అందుకని యాక్చువల్గా మైక్రో ప్రాసెసర్ అని రిజిస్టర్ బేస్డ్ ప్రాసెసర్ అని చెప్తారు. ఓకే, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ బేస్డ్ ప్రాసెసర్, జీపీఆర్స్ అంటారు. అలాగే ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే, దిస్ మైక్రో ప్రాసెసర్ యూనిట్ అడిషనల్లీ హ్యావింగ్ మెమరీ అండ్ ఐఓ డివైసెస్. ఓకే, ఎక్స్టర్నల్లీ దట్ ఈస్ నీడ్ టు బి కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ. ఓకే, ఇవన్నీ మీకు తెలిసిన టాపిక్స్. అలాగే చూడండి మైక్రో కంట్రోలర్ యూనిట్ చూడండి. మైక్రో కంట్రోలర్ ఈజ్ ఆల్సో లైక్ ఏ మైక్రో ప్రాసెసర్ ఎక్సెప్ట్ దట్ మైక్రో కంట్రోలర్ మేడ్ బై ఇంటిగ్రేటింగ్ మెమరీ ఐఓ పోర్ట్స్ ఇన్ ఏ సింగిల్ చిప్. ఓకే, ఈ మెమరీ అండ్ ఐఓ డివైసెస్, ఐఓ పోర్ట్స్ అనేవి మైక్రో ప్రాసెసర్ ఎక్స్టర్నల్ గా ఉంటాయి. ఓకే, అదే మైక్రో కంట్రోలర్ అయితే ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ది మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఓకే, డిఫరెన్షియేట్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్. డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి మైక్రో కంట్రోలర్కి మైక్రో ప్రాసెసర్కి. ఓకే, ఒకసారి చదవండి మీరు. డిపెండ్ మెయిన్లీ ఆన్ పెరిఫెరల్స్ లైక్ ప్రోగ్రామ్ మెమరీ, ఐఓ పోర్ట్స్, టైమర్స్, ఇంటరప్ట్ సర్క్యూటరీ, ఏడీసీ, ఈటీసీ. ఓకే, ఇవన్నీ కూడా యాక్చువల్ మైక్రో కంట్రోలర్కి ఇన్బిల్ట్ ఉంటుంది, మైక్రో ప్రాసెసర్కి అయితే ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఓకే, దాంట్లో కీ డిఫరెన్స్. ఓకే, ఒకసారి మీకు షేర్ చేస్తారండి, ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ తెలిసిన టాపిక్ కదా, టైం అంతా దేనికి సరిపోతుంది. అలాగే నెక్స్ట్ పాపులర్ మైక్రో కంట్రోలర్స్ 8051, 80386 ఎక్స్టర్నల్. ఓకే, అది ప్రాసెసర్ ఉంది, కంట్రోలర్ కూడా ఉంది. ఓకే, 8051 ఇంటెల్ అండ్ అదర్స్, ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇంటెల్. ఇప్పుడు 8051 ఉంది కదా, ఆ 8051 ని మనకి యాక్మెల్ వాడు డెవలప్ చేశాడు. యాక్మెల్ వాడు డెవలప్ చేశాడు కానీ 8051 అని చెప్పలేదు. అది 8018C51. మీరు ఆర్డినోలో ఇచ్చేసేవన్నీ కూడా అవే ఆల్మోస్ట్ బేసిక్ వెర్షన్స్. 8018C51. అలాగే పిక్ మైక్రో కంట్రోలర్ 16X సిరీస్ మొత్తం అనమాట మనం యూజ్ చేసుకునేది. పిక్ మైక్రో కంట్రోలర్ విచ్ ఇస్ డెవలప్డ్ మైక్రో చిప్. అలాగే 60 అంటే డిఫరెంట్ కంపెనీస్ ఫస్ట్ ఇంటెల్ డెవలప్ చేసిన తర్వాత కాంపిటీటర్స్ కింద వీళ్ళంతా వచ్చారు. పిక్ మైక్రో కంట్రోలర్ అదే మైక్రో చిప్ డెవలప్ చేసింది. అలాగే 68HC05 మోటరోలా డెవలప్ చేసింది. అలాగే జిలాగ్ 8, జిలాగ్ 16 ఇవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్గా జిలాగ్ కంపెనీ. ఓకే, Z8 సిరీస్. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ మీకు అన్ని తెలిసినవి. ఓకే, నేను అంత డిస్కస్ చేసిన అవసరం లేదు. రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, వెరీ స్మాల్ ఇన్ సైజ్. మైక్రో కంట్రోలర్ అడ్వాంటేజే కదా. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, హై రిలయబిలిటీ అన్నాడు. ఓకే, రిడక్షన్ ఇన్ సైజ్ అంటే అన్ని కూడా ఇమిలిటీ ఉంటాయి కాబట్టి స్మాల్ సైజ్ లో ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ కాంపోనెంట్ కౌంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఓకే, స్మాల్ సైజ్ అంటేనే ఆటోమేటిక్గా అన్ని తగ్గుతాయి. నెక్స్ట్ షార్ట్ డెవలప్మెంట్ టైం, అంటే డెవలప్మెంట్ టైంకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కీల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు కదా. ఓకే, ఆర్ ఆర్డినో యూజ్ చేస్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఓకే, అలాగే షార్టర్ టైం టు మార్కెట్. వాట్ ఈస్ మీన్ బై షార్టర్ టైం టు మార్కెట్? ఓకే, వాట్ ఈస్ మీన్ బై షార్టర్ టైం టు మార్కెట్? షార్టర్ టైం టు మార్కెట్ అంటే ఇది మీకు అర్థమైందో లేదో తెలియదు ఈ పాయింట్, షార్టర్ టైం టు మార్కెట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఇప్పుడు యాక్చువల్గా ఇది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కదా. ఇప్పుడు యాక్చువల్గా నేను ఫర్ సపోజ్ అంటే ఎగ్జామ్ చేసుకుంటాను అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఫేస్ మాస్క్ డిజైన్ చేస్తున్నా, అంటే నిజంగా చేయట్లా, ఊహించుకోండి. ఫేస్ మాస్క్ డిజైన్ చేస్తున్నాను. ఓకే, నేను ఫేస్ మాస్క్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ అది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది, రిలీజ్ చేస్తారు. ఓకే, అప్పటికి నేను మార్కెట్లో రిలీజ్ చేశాను. ఓకే, సో ఎప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటాయి?
ఈ కరోనా టైంలో వ్యాక్సిన్ రాకముందు సేల్స్ ఎక్కువ ఉంటాయా, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సేల్స్ ఎక్కువ ఉంటాయా? ఓకే, సో నాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఫేస్ మాస్క్ ఎవడు యూజ్ చేయడు, అంతే కదా, ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ కంట్రోల్ అయిపోతుంది కాబట్టి. కానీ ఇప్పుడు యాక్చువల్గా కరోనా వచ్చిన రీసెంట్ టైమ్స్లోనే నేను మాస్క్ రిలీజ్ చేశాను అనుకోండి, డెఫినెట్గా నా మాస్క్ సేల్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అదనమాట యాక్చువల్గా షార్ట్ టైం టు మార్కెట్ అంటే. యాక్చువల్గా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన నేను తక్కువ టైంలో నేను మార్కెట్లో రిలీజ్ చేయగలగాలి. అంటే పాండమిక్ సిచ్యువేషన్ బాగా హెవీగా ఉన్నప్పుడే నేను రిలీజ్ చేయగలగాలి. ఓకే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ కంట్రోల్ అయిపోయిన తర్వాత, వ్యాక్సిన్ రిలీజ్ అయిన తర్వాత నేను మాస్క్ రిలీజ్ చేశాను అనుకోండి మార్కెట్లోకి, నాకు సేల్స్ అంత ఎక్కువ ఉండవు. ఓకే, సేల్స్ ఎక్కువ లేవు అంటే ఇట్ లీడ్స్ టు లాస్ కదా. ఓకే, దట్ ఈస్ ద షార్టర్ టైమ్ టు మార్కెట్. అదే లో పవర్ కన్జంప్షన్. ఓకే, పవర్ కన్జంప్షన్ బై డిఫాల్ట్ గానే టెక్నాలజీ, యాజ్ పర్ టెక్నాలజీ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో మైక్రో కంట్రోలర్ తీసుకుంటే అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ డివైసెస్ తీసుకుంటే ఎక్స్టర్నల్ గా ఒక్కొక్క డివైస్ కి ఇండివిజువల్ గా నేను పవర్ సప్లై చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ డెవలపింగ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే అసలు ఏం చెప్పాను నేను? కంబైనింగ్ పీస్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అన్నాను కదా. ఇదే వాడు చెప్పింది కూడా. ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్మెంట్ కంటైన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ హార్డ్వేర్ డెవలప్మెంట్. ఓకే, అంటే యాక్చువల్గా ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్మెంట్ ఇది ఇక్కడ ఎలా చెప్తున్నాం అంటే థియరిటికల్ గా, కానీ మీరు వన్స్ కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే మీకు ఇలా కనిపించదు. అంటే ఇలా జస్ట్ 2 పార్ట్స్ కింద ఒకళ్ళేం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, ఒకళ్ళేం హార్డ్వేర్ డెవలప్ చేస్తారు, అలా ఉండదు. అక్కడ యాక్చువల్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఆ స్టెప్స్ ఏంటంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, వన్స్ మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత అయినా. ఓకే, అక్కడ ఉండే స్టెప్స్ ఏంటంటే ఇనీషియల్ ఫేజ్, ఎనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, ఓకే, కోడింగ్ ఫేజ్. ఓకే, ఇనీషియల్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, ఓకే, అండ్ డెవలప్మెంట్. Fifth stage is development. Okay, and sixth one is delivery and maintenance phase. Testing phase. And seventh one is delivery and maintenance phase. ఇలా 7 స్టెప్స్ ఉంటాయి. ఏ కంపెనీకి వెళ్ళినా సరే, మీరు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా సరే ఇవే స్టెప్స్ ఉంటాయి. ఇనీషియల్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, ఓకే, డెవలప్మెంట్ ఫేజ్, ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్, అండ్ నెక్స్ట్ డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్. ఈ 7 స్టెప్స్ ఏ కంపెనీకి వెళ్ళినా సరే, ఈవెన్ మీరు స్టార్ట్ చేసుకున్న కంపెనీ ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇనీషియల్ ఫేజ్ అంటే ఏం లేదు, అంటే మీ కస్టమర్ నుంచి అతని రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకుంటారు అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట ఇనీషియల్ ఫేజ్ లో. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు డిజైనర్స్, నేను యాక్చువల్గా ఒక కస్టమర్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నాకు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో నాకు ఒక కరోనా కిల్లింగ్ అంటే డిజిన్ఫెక్షన్ సిస్టమ్ డెవలప్ చేసి ఇవ్వమని చెప్పాను నేను. ఓకే, అంటే మీరు నా దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు, మీకు ఏం కావాలి అంటే ఒక కరోనా డిజిన్ఫెక్షన్ సిస్టమ్ కావాలి అని చెప్పి నేను చెప్పాను. ఆ కరోనా డిజిన్ఫెక్షన్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది నేను చెప్తున్నాను. ఎలా ఉండాలి అంటే నాకు ఎలా కావాలి, ఒక మొబైల్ సైజ్ లో ఉండాలి. జస్ట్ మొబైల్లో నేను పవర్ బటన్ ఆన్ చేస్తే దాని నుంచి వచ్చిన అల్ట్రావైలెట్ రేస్ కరోనా ఇన్ఫెక్షన్ కిల్ చేయాలి, అది నేను చెప్పాను కదా. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తారు. అసలు మొబైల్ సైజులో తయారు చేయడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా, ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇనిషియల్ ఫేజ్ లో ఇవన్నీ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇనిషియల్ ఫేజ్ లో డేటా గ్యాదర్ చేసుకున్నారు. నెక్స్ట్ అనాలిసిస్ ఫేజ్ లో చేసుకుంటారు. అనాలిసిస్ ఫేజ్ లో ఈ అనాలిసిస్ అంతా చేసుకుంటారు. అసలు ఫీజిబిలిటీ స్టడీ ఉందా లేదా, ఇన్ కేస్ ఫీజిబిలిటీ ఉంటే ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి, ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటే ఏ కంట్రోలర్ ఆర్ ఏ ప్రాసెసర్ యూజ్ చేయాలి. ఓకే, దీనికి ఏమైనా యూజర్ ఇంటర్ఫేస్ కావాలా. ఓకే, ఈ అనాలిసిస్ అంతా చేసుకుంటారు. అనాలిసిస్ అయిపోయిన తర్వాత దాన్ని యాక్చువల్ డిజైనింగ్ స్టార్ట్ చేసుకుంటారు. డిజైనింగ్ అంటే ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటారు. సో బ్లాక్ డయాగ్రామ్ ఓకే అంటే దట్ ఈస్ కాల్డ్ హై లెవెల్ డిజైన్ అంటారు. నెక్స్ట్ ఆ బ్లాక్ డయాగ్రామ్స్ లో మీరు సర్క్యూట్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, అంటే కిందకి వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ లో లెవెల్ డిజైన్. ఓకే, అయిపోయింది డిజైన్ ఫేజ్. నెక్స్ట్ కోడింగ్. యాక్చువల్గా దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కోడింగ్ ఏంటి. ఓకే, అంటే ఆల్రెడీ మీకు ఆ కోడింగ్ వచ్చా, లేకపోతే ఎక్స్టర్నల్ గా ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళతో కోడింగ్ చేయించుకోవాలా. ఓకే, అది నెక్స్ట్ ఈ డెవలప్మెంట్ ఏం చేస్తారంటే ఈ హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ ని కంబైన్ చేసి సిస్టమ్ అది కంప్లీట్ గా ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తారు. దట్ ఇస్ ద డెవలప్మెంట్ ఫేజ్.
ఓకే, తర్వాత ఏం చేస్తారు, అసలు మీరు చేసింది వర్కౌట్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇట్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు, అదే సక్సెస్ఫుల్లీ అంటే అది టెస్టింగ్ ఫేజ్లో, నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ని నా డెలివరీ చేసి ఎలా వర్క్ అవుతుందో మెయింటెనెన్స్ కూడా చూసుకుంటూ ఉండాలి మీరు. ఓకే, ఇదంతా ఎంత సింపుల్గా చెప్పుకున్నాం కానీ రియల్ టైంకి వచ్చేసరికి అది ఓకే చాలా చాలా స్టెప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, అదంతా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది సబ్జెక్ట్లో, అంటే మనకు సబ్జెక్ట్ లేదు. ఓకే, కాకపోతే అది అంటే నేను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అది. ఓకే, ఈ పేజెస్ అన్నీ ఉంటాయి వాటిలో. ఓకే, డెవలపింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ కంటెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ హార్డ్వేర్ డెవలప్మెంట్. ఓకే, ఇంకో 1 minute ఉంది. హార్డ్వేర్ డెవలప్మెంట్ చూడండి ఒకసారి. హార్డ్వేర్ డెవలప్మెంట్లో నెంబర్ ఆఫ్ ఐఓ పోర్ట్స్, సీరియల్ కమ్యూనికేషన్ మాడ్యూల్స్, పెరిఫెరల్స్ లైక్ టైమర్స్, ఏడీసీ అండ్ ఏడీడీ కన్వర్టర్స్, పల్స్ విత్ మాడ్యులేటర్స్, మెమరీ రిక్వైర్మెంట్స్, ప్రాసెసింగ్ స్పీడ్ రిక్వైర్డ్, పవర్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ పేరులో చెక్ చేసుకుంటారు. ఓకే, బ్యాచులర్ మీరు కోడింగ్ అంటే మనం కోడింగ్ డైరెక్ట్గా రాసుకుంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలో దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద తీసుకుంటూ వెళ్తాం. ఓకే, ఆ స్టెప్ బై స్టెప్ని మీరు అల్గారిథం అంటారు, దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఆ ఫ్లో చార్ట్ నుంచి ప్రోగ్రామ్ ఆబ్వియస్గా వచ్చేస్తుంది. ఓకే, సో హార్డ్వేర్ డెవలప్మెంట్ వరకు ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే.